అందరికీ నమస్కారం. నాకు ఏమని స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ముస్లిం పాలకులు మనల్ని దోచుకున్నారు, మత మార్పిడి చేశారు. క్రైస్తవులు వచ్చారు, దోచుకున్నారు, మత మార్పిడి చేశారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేసినటువంటి వాళ్ళేమో ముస్లింలు. హిందూ దేవాలయం దానిని దోచుకున్నదేమో వీళ్ళు క్రైస్తవులు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నానంటే, విధ్వంసం చేసి దోచుకున్నదేమో ముస్లింలు, అది అలాగే ఉంచి ఆ సంపదను లాక్కుందేమో క్రైస్తవులు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెక్ చేస్తే సరిపోరు. పరిపాలనలో ఉన్నాడు, అంతా బాగు చేస్తున్నా అన్నాడు, స్కామ్లు, కల్తీనే స్కామ్, పట్టు వస్త్రాల స్కామ్, పరకామణుల దొంగతనం. ఇప్పుడు వచ్చేసి ఏకంగా గోవిందరాజ స్వామి ఆలయం తిరుపతిలో ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గుడి. ఆ గోవిందరాజ స్వామి ఆలయంలో విమాన గోపురానికి బంగారంతో తాపడం చేయాలి. తిరుమల దేవస్థానం టీటీడీ వాళ్ళు 100 కేజీల బంగారం ఇచ్చారు. మొత్తం 9 లేయర్లుగా దానికి బంగారం తాపడం చేయాలి. కేవలం 2 లేయర్లు తాపడం చేసి మిగతా బంగారం అంతా మింగేశారు, దాని మీద దాచుకున్నారు. అందులో ఆనాడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి వాటా అంత, చైర్మన్ సుబ్బారెడ్డి వాటా అంత, అండ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ వాటా అంత తెలియాలి. టీటీడీ విజిలెన్స్ కమిటీ నువ్వే విచారణకు ఆదేశించాను. ఎన్ని దారుణాలు, ఎన్ని దుర్మార్గాలు రా అసలు. ఒరే, అన్య మస్తలు కూడా ఇంత దారుణంగా దోచుకోలేదా? వేరే దేశాల వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఇంత దారుణంగా ఎలా అసలు జగన్మోహన్ రెడ్డి చేసి నాకు అర్థం కావట్లా. ఎన్ని పాపాలు, ఎన్నిది. ఇప్పుడు దేవుడు మొత్తం బయట పెడుతున్నాడు, ఆ తర్వాత ఏదో రోజు దేవుడి శిక్ష విధిస్తాడు, లేదన్నప్పుడు కోర్టు శిక్ష విధిస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రాపర్ వేలో విచారణ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాయి. ఇవిడే కంటెస్ట్ మీకు అర్థమవుతుందా? ఇంకా ఎవర్రా జగన్మోహన్ రెడ్డిని నాయకుడు అనుకునేది? ఇంకా ఎవర్రా వైసీపీ రాజకీయ పార్టీ అనుకునేది? అంత దుర్మార్గమైన పార్టీకి ఓటేసే హిందూ ఎవడరా? పోనీ అన్య మతస్థులైనా సరే ఎలా వేస్తారండి మీరు ఓట్లు? క్రైస్తవులైనా ముస్లింలైనా సరైన పరిపాలన చేసిన ఓట్లు వేస్తున్నారా? లేదన్నప్పుడు ఈరోజు ఇంకా అతను వెనక అసలు ఎవరు ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు అసలు? ఎన్ని ధోరణులు, ఎన్ని దుర్మార్గాలు అసలు. వాళ్ళు పాపాలు మామూలుగా లేవు అసలు. పాపల పుట్ట పగిలితే ఒక్కడు బయటకు వస్తే అలా వస్తున్నాయి. మరలా సింపుల్గా చెప్తున్నా, వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు. జగన్ అన్న ఒక నాయకుడిగా పనికిరాడు. అండ్ మొన్న 39% ఎవరైతే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు చాలామంది మారి ఉంటారని అనుకుంటున్నాం. ఇంకా మారని వాళ్ళు ఉంటే మారండి, లేదంటే మీ జీవితాన్ని విధ్వంసం చేసుకునే వాళ్ళు అవుతారు. మీ జీవితం సర్వనాశం చేసేంత వరకు ఆ వైసీపీ నిద్రపోదు. శవ రాజకీయం తెలుసు, అధికారం ఉంటే దోచుకోవడం తెలుసు. అధికారం లేనప్పుడు మంచి మీద వచ్చేసి బురచలటం మాత్రం, విషం చల్లటం మాత్రం వాళ్ళకి తెలుసు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, వైసీపీల పాపాలు అన్నీ కావాలి. మన గోవిందరాజ స్వామి ఆలయానికి విమాన గోపురంగా తాపడం చేయమని చెప్తే మెయిన్ కాంట్రాక్టర్ అని కాదని పనికిమైన సబ్ కాంట్రాక్టర్ ఇద్దరు పట్టుకొచ్చేసి తాపడం చేయించారట. ఆ యదవలేమో గోపురం మీద 30 విగ్రహాలను తొలగించారట. ఏంట్రా ఇది? 100 ఏళ్ల చరిత్ర ఉంటే ఆ గుడిలో అక్కడ విమాన గోపురం మీద ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం ఏంట్రా అసలు? అంటే వాళ్ళు నా తెలిసి హిందువులు అయితే కాదు. వాళ్ళు ఎవడ మెడితే వాడిని పట్టకొచ్చి ఏదో పని చేయించేసి అందులో నొక్కటం, వాడికి అంత కొంత ఇవ్వటం. ఈ మనిషినారా మీరు పాల్గొడ అన్నారు? ఈ వైసీపీ నారా మీరు రాజకీయ పార్టీ అంటున్నారు? ఇంకా అందులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించుకోండి. వీరిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గనక జైల్లో గనక పెట్టకపోతే వాళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులు తప్ప వేరేదైతే కాదు. నిజంగా దేవుడా, వాళ్ళ తప్పులన్నీ బయట పెడుతున్నావు, ఆ శిక్ష కూడా వేసేది ఏదో నువ్వే వేయ్యా.